నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం అండి. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. ఆ గ్రూప్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈరోజు మనం తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాల వివరాల గురించి, అలాగే భక్తులు అడిగే దర్శనం యొక్క వివరాల గురించి తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. నిన్నటి రోజున తిరుమలలో శ్రీవారిని మొత్తం 56,200 మంది భక్తులు దర్శనం చేసుకున్నారండి. అందులో స్వామివారికి మొత్తం 16,904 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమల శ్రీవారి హుండీ యొక్క ఆదాయం 3,89,00,000 రూపాయలు. ఈరోజు వైకుంఠ ద్వార దర్శనానికి వెళ్ళేవారికి దర్శనానికి 6 గంటల సమయం అనేది పడుతోందండి. అలాగే వైకుంఠ ద్వార దర్శనానికి 300 రూపాయల టికెట్లు తీసుకున్న వారికి దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోంది. ఈరోజు వైకుంఠ ద్వార దర్శనంలో 8వ రోజండి. అంటే ఇంకా 2 రోజుల పాటు జనవరి 1వ తేదీ వరకు కూడా తిరుమల ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం అనేది ఉంటుంది. భక్తులకు గమనిక, జనవరి 1వ తేదీ వరకు తిరుమలలో కానీ తిరుపతిలో కానీ ఎటువంటి దర్శనం టికెట్లు కూడా ఇవ్వటం లేదు. అలాగే దర్శనం టికెట్లు లేని వారికి తిరుమలలో దర్శనం కూడా ఉండదు. కేవలం దర్శనం టికెట్లు ఉన్న వారిని మాత్రమే తిరుమలలో దర్శనానికి అనుమతిస్తున్నారండి. కొండపైన రూమ్స్ అనేవి కూడా కేవలం దర్శనం టికెట్లు ఉన్నవారికి మాత్రమే రూమ్స్ కూడా కేటాయిస్తున్నారు. జనవరి 2వ తేదీ నుంచి తిరుపతిలో యథావిధిగా దర్శనం టికెట్లు, సర్వదర్శనం టికెట్లు మరియు కాలినడక దర్శనం టికెట్లు కూడా కేటాయిస్తారండి. కనుక ప్రస్తుతం టికెట్స్ లేకుండా తిరుమలకు దర్శనానికి రావాలనుకుంటే భక్తులు జనవరి 2వ తేదీ నుంచి తిరుమలకు రావచ్చు. ఒక భక్తుడు, మేము వైకుంఠ ద్వార దర్శనానికి సర్వదర్శనం టికెట్లను తీసుకున్నాము కానీ వెళ్ళలేదు, కాబట్టి జనవరి నెలలో మళ్ళీ సర్వదర్శనం టోకెన్లను తీసుకొని మేము దర్శనానికి వెళ్ళవచ్చా అని అడిగారండి. ఒకసారి సర్వదర్శనం టోకెన్లు తీసుకున్న వాళ్ళు మళ్ళీ ఆ దర్శనం టోకెన్లు తీసుకోవాలంటే 30 రోజుల గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మీరు టోకెన్లు తీసుకున్న తేదీ నుంచి 30 రోజుల గ్యాప్ అనేది అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు సర్వదర్శనం టోకెన్లను తీసుకొని స్వామివారిని దర్శించుకోవచ్చు. అలాగే దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క ఆధార్ కార్డు ఒరిజినల్ కానీ జిరాక్స్ కాపీ కానీ ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాలి. భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు. మీకు ఇంకా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.